మ్యాటర్ కానీ అసంతృప్తితో ఏమన్నా ఉందా, లేకపోతే ఇది ప్రచారం వరకే పరిమితం అవుతున్న అంశాలా? చాలా ఎక్కువ వినిపిస్తుంది ఇది. అంటే ఖచ్చితంగా అభిమానులలో ఉంటుంది కదా, సీఎం అని అరిచిన వాళ్లకు, లేకపోతే వారాహితో పరుగులు ఎత్తిన వాళ్లకు అది కొంత ఉండొచ్చు. ఇంకోటేమో మొన్న సభలో మాట్లాడినప్పుడు అందరూ టీడీపీ మా మీద ఆధారపడి గెలిచింది ఇలా అన్నప్పుడు నొచ్చుకున్నారు. అవును. మళ్ళీ నిన్న మీరు చూస్తే ఆయన ఎమ్మెల్యేల సాంస్కృతిక ఉత్సవాలు దాంట్లో మాట్లాడుతూ చంద్రబాబుతో నేర్చుకోవడానికి నేను ఎప్పుడు ఇష్టపడతాను, ఆయనతో నేను ఉంటానని చెప్పే ఒక ఇది చేశారు. కొంచెం పైకి చెప్పకుండా దాన్ని బాహాటంగా కాకుండా దాన్ని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా 1-2 సార్లు కలవటంలో కానీ అన్నింటిలో మనం ఒకరే అన్నాం, కొంచెం సర్దుబాటు కూడా చేస్తున్నారని. అయితే మళ్ళీ ఇలాగే చంద్రబాబుతో ఉంటాను. సార్ ఒకసారి బయట ప్లే చేయండి. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఈ ఆనందాన్ని అంటే ఇదే కదా పిఠాపురం పాఠానికి పూర్తిగా పాఠం సిలబస్ మార్చాడు పవన్ కళ్యాణ్. సిలబస్ మార్చారని అనిపిస్తుంది ఆయన లోపల మనసులో. అప్పుడు ఇదే ఉండొచ్చు, ఇప్పుడు అదే ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ ఇంకో మాట చూస్తే చాలా లెక్క కూడా కరెక్ట్గా చూసుకున్నారు. 1.5 దశాబ్దం అంటే 15 సంవత్సరాలు శాసనసభలో చెప్పింది. 3 పర్యాయాలు చూడాలనుకుంటున్నాను మోదీ గారి లాగా అని కూడా అన్నారు. అంటే 15 ఏళ్ల పాటు నేను చంద్రబాబుతోనే ఉండాలనుకుంటున్నాను, ఉంటాను, ఆయనతో పని చేయడం చాలా నేను దాన్ని ఆహ్వానిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను అన్న పద్ధతిలో చెప్పడం అన్నది తప్పకుండా ఇది కరెక్షన్. ఆ రోజు కొంతమంది నేను చెప్తే దాన్ని వీక్షకులు బాగా చూశారు, కానీ కక్షకులు ఉంటారు కదా, వాళ్ళ కామెంట్స్ ఏంటంటే మీరు చూసారా, మీరు ఆ రూమ్లో ఉన్నారా, అది ఇది చాలా మాట్లాడారు. సహజంగా జరిగిన తర్వాత పోస్ట్ ఈవెంట్ కాబట్టి కుశల ప్రశ్నలు వేసుకోవడం మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి ఏం పెద్ద సిద్ధాంతాలు అక్కర్లేదు. ఆ రోజు నేను చెప్పిన దాని మీద ఎవరికైనా సందేహాలు ఉంటే ఇప్పుడు ఈ మాటలు వాళ్ళు వినొచ్చు. ఆయన చాలా స్పష్టంగా, నాలో వేరే ఏం లేదు, నేను నిలబెట్టి మా సభ కాబట్టి మేము చెప్పామని. నేను టీడీపీ వాళ్ళ వెబ్సైట్ అప్పుడు ఎప్పుడైనా చాలా అరుదుగా చూస్తాను, టైం ఉండదు. మొన్న ఎందుకో చూశాను నేను, ఈ శాసనసభ్యుల వేదిక తాలూకు ఫోటో వాళ్ళు పెట్టిన దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ ఏం లేదు. తెలుగుదేశం అఫీషియల్ సైటు, నారా చంద్రబాబు నాయుడు అఫీషియల్ సైట్ చూస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టారు, కానీ వాళ్ళ పార్టీ దాంట్లో చంద్రబాబు బొమ్మ పెట్టుకున్నారు. మీరు కావాలంటే ఇప్పుడు కూడా మీరు దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. మన చర్చ అయిపోయే లోపల పార్టీది క్యాజువల్గా అదే పెట్టుకుంటారు కదా, ఎవరి పార్టీది ఖచ్చితంగా దట్స్ వాట్. వాళ్ళనే వివరణ అదే, మేము మా పార్టీది కాబట్టి మేము తోడ్పడడం నిలబెట్టామని చెప్పాం, మాకేం వేరే ఉద్దేశం లేదు అని. అయినా కానీ అనడం ఏంటి, ఇక్కడ అనలేదు కదా పిఠాపురంలో, ఇట్లాంటివన్నీ వచ్చాయి. ఏదైతే సెట్టింగ్ రికార్డ్ స్ట్రైట్ అన్నట్టుగా నేను 15 ఏళ్ళు చంద్రబాబుతో ఉంటాను, 3 సార్లు చూడాలి. 3 సార్లు చూడాలి అన్న దాంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ వరుసగా 2 సార్లు ఆయన ఎప్పుడు గెలవాలి. ఇది ఒక ఫ్యాక్ట్. గెలిచిన 2 సార్లు బీజేపీతో కలిసే గెలిచారు. అది కూడా 3 సార్లు. అవును, 3 సార్లు. కాబట్టి ఈ వాస్తవాలను చూసినప్పుడు పూర్తి 3 కన్సిక్యూటివ్ టర్మ్స్ అంటారు, వరుసగా గెలవటం కూడా నేను ఇప్పిస్తాను ఆయనకు అని. చంద్రబాబుకి ఇప్పిస్తానంటే నేను కాదనే కదా. చంద్రబాబు తర్వాత వేరే వాళ్ళ పరంపర వేరే ఉంది, అది కూడా మనం మాట్లాడాలి. కాబట్టి ఐ థింక్ ఆయన దానికి వచ్చారు. మరి సహజంగా వీరాభిమానులకు, గాఢాభిమానులకు ఇది కష్టం కలిగిస్తుంది కదా. మరి 15 ఏళ్ళు మీరు 3 సార్లు చంద్రబాబున హ్యాట్రిక్, మళ్ళీ ఇప్పటికే ఒక 14 ఏళ్ల పైన రికార్డు ఉన్న ఆయనకి మళ్ళీ మీరు ఒక 15 ఏళ్ళు, 14 + 15 మీరు కల్పించాలంటే మా గబ్బర్ సింగ్, మా పవర్ స్టార్, మా బద్రి ఏమైపోయాడు, మా ఖుషి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారేమో. అది పెద్ద ఆశ్చర్యమేం లేదు నాకు. అది బహుశా అభిమానుల అసంతృప్తి కంటే కూడా సోషల్ డిస్కంటెంట్, సోషల్ క్లాస్గా ఒక సామాజిక తరగతిగా
అసంతృప్తి కూడా ఉండొచ్చు. ఎందుకు ప్రకటించాలి, పోనీ ఉంటే ఉన్నావు తప్పనిసరి అయితే రేపు. కానీ రాబోయే 3 ఎన్నికల ఎజెండా ముందే ఎందుకు ప్రకటిస్తారు మీరు? సాధారణంగా రాజకీయ పార్టీలు మళ్ళీ ఎన్నికల సమయం ఎన్నికలప్పుడు నిర్ణయిస్తామని వాళ్ళు చెప్తూ ఉంటారు. అందువల్ల ఫ్యాన్స్లో అసంతృప్తి ఉందంటే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. సో మొన్న దాన్ని చక్కదిద్దడానికి ఆయన ఏదో చేస్తారు, మళ్ళీ ఒక కార్యక్రమం చేయడం. అంటే మొన్న పిఠాపురం ఏదైతే వ్యాఖ్యలు చేశారో మెగా వ్యాఖ్యలకి ఇంకా ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఫుల్ స్టాప్ పడ్డండి. సర్ది చెప్పినా అని మీరు ఆ రోజు హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. పిఠాపురంకు కరెక్షన్ అమరావతిలో జరిగింది, దానికి కల్చరల్ ఫ్రేమ్ వేదిక మీద అది జరిగింది. సో అక్కడ జయకేతనం అయితే ఇది జయ సవరణం అని మనం దీన్ని అనొచ్చు, జయ సవరణం. అందుకని ఇది ఫ్యాన్స్ కొంచెం అసంతృప్తి. ఏదో అన్నాడు లేక ఓ మాట అన్నాడు, చేసేది ఎట్లా చేసినా అన్నాడులే మావాడు. చాలామంది అదే కదా, మీ చర్చకు వచ్చిన వాళ్ళు కూడా రెచ్చిపోయి మేము ఎందుకు అట్లాగే మాట్లాడతాం అది ఇది అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటిది ఇప్పుడు పూర్తిగా భాషే లేదు, నేను మళ్ళీ బ్యాక్ టు అసెంబ్లీ 15 years అంటే తప్పకుండా వాళ్ళకు కొంచెం అసంతృప్తి వస్తుంది. ఏదైనా వాళ్ళ అంతర్గత విషయం అనుకోండి అది. టీడీపీ వాళ్ళకి కూడా ఇది జోషే. టీడీపీ వాళ్ళకి చాలా జోష్ కదా, ఎందుకంటే మాతోనే ఉండబోతున్నాడు, మాదే నాయకత్వం, మేమే కీలకం అన్నది కూడా. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. పైకి అనడం చంద్రబాబు అంటున్నారు, కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిగా కూటమి ఏకైక నాయకుడిగా మీరు చెప్తున్నప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయాలకు మీరు లోబడి ఉండాలి కదా 15 ఏళ్ల పాటు. ఆయన లోకేష్ను రేపు ఉప ముఖ్యమంత్రినో లేదా ఇంకొకరినో చేస్తానని అంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది చేస్తానని అంటారా లేదా వేరే విషయం. లేదా పార్టీకి తదుపరి నాయకుడిగా ప్రభుత్వానికి పార్టీకి మా పార్టీ తరఫున లోకేష్ చూస్తాడని వాళ్ళు తీసుకుంటే, అంటే దానికి కూడా చంద్రబాబుకే 15 ఏళ్ళు మద్దతు ఉంటుంది అని చెప్పడం ద్వారా నారా కుటుంబం యొక్క నాయకత్వం కొనసాగడానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాంక్ చెక్ ఆ ఇవ్వడం కూడా ఒక్క చంద్రబాబు నాయుడుగా కాదు, మోదీ కూడా ఉండాలి, మోదీలాగాని కూడా ఆయన అంటున్నారు. ఇక్కడ ఫ్యాన్స్ లేదా ఫ్యాన్స్ పేరుతో రాసేవాళ్ళు కోట్ చేస్తున్నది ఏంటంటే, ఎవరి పళ్ళకి మోయడానికి నేను లేనని ఇంతకుముందు మీరు గట్టిగా చెప్పారు, కానీ ఇప్పుడేమో 15 ఏళ్ళు నేను ఈయనే ఉంటాను. 2 పళ్ళకీలే, ఇప్పుడు మోడీ పళ్ళకి, చంద్రబాబు పళ్ళకి. ఇందులో ఒక కీలకమైన అంశం, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల్లో మనం క్లియర్గా వింటే చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఆయనే ఉండాలి, దశాబ్దన్నర అంటున్నారు. లోకేష్ ఉండాలని కాదు కదా, ఇది ఒక లాజిక్కే కదా, ఆయన అయితేనే కదా. 2 పాయింట్స్ చెప్తాను మీరు అన్నదానికి. నేను ఇంప్లికేషన్ అన్నా, అంతరార్థం. దానికి మాకేం వ్యతిరేకత లేదని, ఇక్కడ సమస్య చంద్రబాబు నాయుడు గారితో వ్యతిరేకత లేదు, మారితే పగ్గాలు. దట్స్ ట్రూ. బట్ చంద్రబాబును మీరు నాయకుడిగా ముఖ్యమంత్రిగా పెట్టినంత వరకు ఆయనదే కదా, ముఖ్యమంత్రి ప్రిరోగేటివ్ కదా, అన్క్వశ్చన్ లీడర్ ఆఫ్ కూటమి ఎన్డీఏ అని మీరు 15 ఏళ్ల పాటు ఈయన మీరు చెప్పినప్పుడు యూ హ్యావ్ టు అబాయిడ్ బై హిస్ డెసిషన్స్, మేబీ బై కాన్సెన్సస్ ఆర్ మేబీ బై అండర్స్టాండింగ్. రెండోది ఇంకొక వివరణ కూడా ఇస్తున్నాడు ఆయన, ఎందుకు ఉండాలి అంటున్నాడంటే 5 ఏళ్ల పాటు జగన్ అంతా కూడా నాశనం చేశాడు కాబట్టి 5 ఏళ్ళు ఈజ్ ఈక్వల్ టు 15 ఏళ్ళు అని ఒక ఈక్వేషన్. అంటే ప్రతి నాయకుడు, ప్రతి మంత్రి, ప్రభుత్వాధినేత కూడా ఏదో ఒక దానికి ఒక వివరణ, ఒక కారణ హేతువు చూపించాలి కదా. హేతువు ఏంటంటే 5 ఏళ్లలో పూర్తిగా అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ చంద్రబాబు అయితే అనుభవజ్ఞుడు కాబట్టి పట్టాలెక్కించగలరు అని ఆయన అంటున్నారు. చూద్దాం మరి అభిమానుల అసంతృప్తి ఎక్కడో చోట ఏదో రూపంలో, ఏదైనా వాళ్ళ అభిమానులు వాళ్ళ అసంతృప్తి సర్దుబాటు చేసుకోవడం వాళ్ళ పనే, కానీ మిగతా వాళ్ళకి ఎందుకు. ఇంకోటి ఈ విషయంలో వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరో దాని మీద అతిగా ఆవేశపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బట్ కరెక్షన్ మటుకు వీరాభిమానం అంటే బిట్వీన్ ది లైన్స్ నాయకులు మాట్లాడేవి కానీ మీడియాలో వచ్చే కథనాల్లో కానీ బిట్వీన్ ది లైన్స్ ఆ పంక్తుల మధ్య మాటల మధ్య వాళ్ళు కన్వే చేస్తున్న, మనకు చేరవేస్తున్న అర్థం ఏంటి అన్నది మటుకు తెలుసుకోవడానికి వీక్షకులు, సాధారణ ప్రజలు కూడా చాలా విమర్శనాత్మకంగా చూడాల్సిన అవసరం మటుకు ఉంటుంది. ప్రతిదీ బొట్టు పెట్టి చెప్పరు రాజకీయ పార్టీలు, నాయకులు. ఈ నిర్ణయం ఇలా చేశారంటే దాని అర్థం అదే కనిపిస్తుంది ఇప్పుడు. సో పిఠాపురం టు అమరావతి ఇది ఇస్ ఎ బిగ్ కరెక్షన్. సార్ జనసేన అధినేత మీద ఇంకోటి కదా, అక్కడ కూడా నేనేం ఉండనని ఏం చెప్పలేదు కదా, నిలబెట్టామని చెప్పాడే. కానీ కాకపోతే తెలుగుదేశాన్ని పూర్తిగా ఎక్కువ మాట్లాడలేదు అంతవరకు. మా సభలో వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం, అందులో జయకేతనం, జనసేన జయకేతనమే కానీ టీడీపీ జయభేరి కాదు కదా. అది పిఠాపురం వరమగారి పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు?
పెద్దలు అంతా కూడా సరే ఇప్పుడు ఈ మొత్తం అఫైర్ మనం పార్టీలు రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు వర్మ గారిది ఒక చిన్న వ్యక్తిగతమైన స్థానికమైన ఒక అంశం. వాళ్ళిద్దరూ అనుకుంటే వర్మకు ఏదైనా చేయగలుగుతారు, అవును, ఏదైనా చేయగలుగుతారు. అంటే వర్మకు బ్రహ్మరథం అయినా పట్టగలుగుతారు. వర్మ అనవసరంగా అప్పుడప్పుడు కొంచెం కినుక వహిస్తున్నారని ఇంకో విధంగా వాడు భావిస్తే చేయగలుగుతారు. అది వర్మ పాటించే సంబంధాలు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటైతే నిజం, బహుశా పిఠాపురం అయితే ఆయన అడ్డా అనే వాస్తవానికి వర్మ ఒప్పుకుంటారా లేదా అవును అనేది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన ఆయనది సిద్ధంగా లేరు. నేను లోకలు, మీరు లోకల్, ఆయనది అడ్డా, ఇది ఎలా? సో ఈ సమస్య పిఠాపురంలో పరిష్కారం కావాల్సిందే. పవన్ కళ్యాణ్ బహుశా నేను అనుకుంటాను పైకి ఏం చెప్పినా అభిమానులు ఎంత ఆవేశపడినా పవన్ కళ్యాణ్కు తన పవర్తో పాటు తన లిమిటేషన్స్ కూడా బాగా తెలుసు, తన పరిమితులు తెలుసు కాబట్టే తెలుగుదేశంతో కలిసి ఉండటం ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. నేషనల్ లెవెల్లో బీజేపీకి ఎన్డీఏకు పోస్టర్ బాయ్ కాగలను అనేది ఆయనకు తెలుసు. అందుకనే ఎక్కువ సనాతన గురించి ఆ రోజు మాట్లాడారు. రాష్ట్రాన్నేమో చంద్రబాబు చూసుకుంటారు, నేనేమో సనాతనం చూసుకుంటాను, అదే ఆయన వర్క్ డివిజన్ అని అనిపిస్తుంది నిన్న మాట్లాడింది చూస్తే కూడా. నిన్న కూడా మీరు ఇంకో ఇంట్రెస్టింగ్ చూడవచ్చు, కూనా రవికుమార్ బాలకృష్ణతో సినిమా తీయమని, బాలకృష్ణ ఒప్పుకోకపోతే పవన్ కళ్యాణ్ గారినైనా ఒప్పించండి అని. అంటే ఇక్కడ బావలే కాదు, బావ మరిదిని కూడా రంగంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు బాలకృష్ణను ముందు అడిగి తర్వాత పవన్ అడగడంలో ప్లస్ అది ఏ మొగ్గు ఎటు ఉంది దీని మీద